ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం తన బిడ్డలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మని కోరుకుంటున్నాను. అమ్మ మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మా మాతే మహాకాళి. అమ్మ నువ్వు మాకున్న శత్రువులని ఎప్పటికప్పుడు వాళ్ళకు శిక్షలను విధిస్తూ వాళ్ళని మంచి మార్గం నడిచేలా మీరు చెబుతున్నా వాళ్ళు వినట్లేదు. కానీ ఈసారి మీరు వారికి గట్టిగానే శిక్షను విధించబోతున్నారు కదా తల్లి. అమ్మ అలాగే మా జోలికి అంటే నీ బిడ్డల జోలికి ఎవరిని రానియకుండా చూడు తల్లి. ఎలాంటి శత్రుబాధ శత్రుపీడ లేకుండా నువ్వే చూసుకోవాలి తల్లి. అలాగే నీ బిడ్డలందరూ ఎవరైతే నీ వీడియోస్ నువ్వు చెప్పే మాటలు వింటూ ఈ వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే నువ్వు చెప్పే ప్రతి మాటని మంచి మాటని వింటూ నీ బాటలో నడుస్తూ అన్ని విధాలుగా నువ్వు చెప్తున్నట్టు చేస్తున్న నీ బిడ్డలందరికీ నువ్వు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని సుఖ సంతోషాలని అనుగ్రహించమని నేను నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి. జగన్మాత, ఆది పరాశక్తి అమ్మ నీ బిడ్డలందరినీ చల్లగా చూడు. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవీ రాకుండా జీవితంలో వాళ్ళు సుఖంగా జీవితాన్ని ముందుకు నడిపించేలా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి తల్లి. అమ్మ నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలకు ఎప్పటికీ అన్యాయం జరగకుండా నువ్వే చూసుకో తల్లి. ఏది ఏమైనా వాళ్ళ జీవితాలు మంచిగా ఉండేలా, వాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళకి దక్కేలా ఆశీర్వదించు తల్లి. నీ చల్లని చూపు ఎల్లప్పుడూ నీ బిడ్డలందరిపై ఉంచమ్మా. అలాగే ఈ సృష్టి అంతా నువ్వు సృష్టించిందే తల్లి. సృష్టిలో మంచివాళ్ళు చెడువాళ్ళు అందరూ ఉన్నారు తల్లి. అలాగే నీ బిడ్డలు కూడా కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించి వాళ్ళని మంచి దారిలో పెట్టు తల్లి. అలాగే ఈ నువ్వు నేర్పించిన మంచితో ఇంకా నలుగురికి మంచి చేసేలా నువ్వే చూడమ్మా. అమ్మ ఈరోజు నువ్వు మా కోసం ఏం చెప్పబోతున్నావు తల్లి? నీ మాటల ద్వారా మాకు ఈరోజు ఏం తెలియజేస్తున్నావు తల్లి? అమ్మ చెప్పేది మనము అందరం శ్రద్ధగా విని అమ్మ ఏం చెప్తుందో అవి తూచా తప్పకుండా పాటిస్తూ మనము మన జీవితంలో ముందుకు సాగుదాం. ఇప్పుడు అమ్మ మన కోసం ఏం చెప్తుందో అది మనం తెలుసుకుందాం. అమ్మ మాటలో విందాం. మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు భగవంతుడా అని మీరు నిత్యం దైవాన్ని వేడుకుంటున్నారు. చూసారా అండి, మీ జీవితము ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. మీకు ఏ వైపు నుంచి ఎక్కడి నుండి ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. అలా ఏదో ఒక ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తూ దాంట్లో నుంచి మీరు బయటపడుతున్నారు అనే లోపే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం రావడం, ఇలా మీరు చాలా కష్టాలని ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటిలో నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి అనేది మీరు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ మీరు అలా ఆలోచించుకోకండి. మీరు ఏం చేయండి అంటే రోజు దీపారాధన చేస్తూ అమ్మని ధ్యానిస్తూ అమ్మని సేవించుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు దాంట్లో నుండి బయటపడే మార్గం తల్లి చూయిస్తుంది. ఈ మధ్య మీ శత్రువులు మీకు బ్లాక్ మ్యాజిక్ చేసి మీ ఇంట్లోకి పంపించారు. దానివల్ల మీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని గురించి మీకు అమ్మ ముందే కొన్ని సంకేతాలని తెలియజేసింది. చూడండి, మీ శత్రువులు వీళ్ళకైతే ఏ పని పాట ఏమీ ఉండదండి. ఎవరన్నా మంచిగా ఉంటే చూసి ఓర్వలేకపోతారు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఎప్పుడు మంచిగా మారుతారో ఆ తల్లికే తెలియాలి. వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేసి పంపించారనమాట. సో అదేమైందంటే మీ పైన
ప్రభావం చూపిస్తుంది. అది మీ ఇంట్లోకి పంపించారు వాళ్ళు. అమ్మ దాని గురించి మీకు ముందే ఏదో ఒక రూపంలో, అంటే మీకు కళల రూపంలో కానీ, మీ సిక్స్త్ సెన్స్కి ఫీల్ అవ్వడం కానీ, ఇలా కొన్ని రూపాలలో కొన్ని విధాలుగా మీకు తల్లి సంకేతాలని ఇస్తూనే ఉంది. కానీ దాంట్లని మీరు గుర్తుపట్టలేకపోయారనమాట. కానీ ఇప్పటి నుండన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదన్నా కొంచెం తేడా అనిపించినా, మీ మనసుకు ఏదో ఇబ్బంది అవుతుంది, ఏదో చెడు జరుగుతుంది ఇట్లా అనిపించినా, ఆ సంకేతాలని కొన్నిటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇవి జరిగే ముందు ఎలాంటి సంకేతాలు వచ్చాయి ఏంటి అనేవి గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనకి ఎప్పుడన్నా అలాంటి సంకేతాలు వచ్చినప్పుడు, ఆహా ఈ సంకేతాలు వీటికి కారణం కదా, అంటే ఏదో జరగబోతుంది ఇలాంటిది అని ముందే తెలుసుకొని మీరు జాగ్రత్త పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే, సరిగా నిద్ర పట్టకపోవడం, సడన్గా మెలకువ రావడం, బేచైన్ అయినట్లు అనిపించడం, చీదర్ అనిపించడం, ఇరిటేషన్ అయిపోవడం, కోపం రావడం. కానీ భయపడకండి, అమ్మ అంతా చూసుకుంటుంది. చూడండి, మీకు ఇలా అయిపోవడం అంటే వాళ్ళు అలా చేసినందుకు మీకు ఏమైపోతుందంటే, సడన్గా నిద్రపోయినప్పుడు నైట్లో సడన్గా మెలకు రావడం, ఏదో ఇరిటేషన్ అయిపోవడం, బాడీ అంతా చీదరలేస్తున్నట్టు, బేచైన్ అయిపోవడం, ఏమో అయిపోతుంది, ఊపిరి ఆగిపోతుందేమో ఇంకా నాకు అన్న ఫీలింగ్లో అలా ఇట్లా ఎన్నో విధాలుగా మీకు జరుగుతూ ఉందన్నమాట. రాత్రిపూట అయితే అసలు మీకు నిద్ర అనేదే సరిగా ఉండట్లేదు. ఇన్ని రకాలుగా మీకు ఇబ్బంది కలిగేలా మీకు వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మీకు జరుగుతూ ఉంది. వీటిలన్నిటిలో నుండి మీరు బయటపడతారు. మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది అంతా. కానీ మీరు చేయాల్సింది ఏంటి? భక్తి మార్గంని వదలకుండా అమ్మ నామాన్ని జపిస్తూ, అమ్మని ధ్యానిస్తూ, అలాగే నిత్య దీపారాధన పూజ కంపల్సరీ చేసుకోవాలండి. ఇవి చేసుకుంటూ ఉంటేనే మీరు కరెక్ట్గా ఉంటారు. ఏదొచ్చినా కానీ అమ్మ శక్తి అనేది మీకు అడ్డుగా నించొని మీకు సురక్షా కవచాన్ని ఏర్పరిచి అవి మీ వరకు ఇది కాకుండా తల్లి చూసుకుంటుంది. ఇదంతా అమ్మ చూస్తూనే ఉంది. అమ్మ ఇప్పుడు మిమ్మల్ని దాంట్లో నుండి బయటికి తీసుకుని వస్తుంది. అమ్మ మీ చుట్టూ ఒక గట్టి సురక్ష కవచాన్ని ఏర్పరచబోతుంది. అలాగే ఏ బ్లాక్ మ్యాజిక్ అయితే వాళ్ళు మీ వైపు సెండ్ చేశారో, పంపించారో, దాన్ని అమ్మ వాళ్ళకి తిప్పికొట్టి పంపిస్తుంది. చూసారా అండి? అమ్మకి మీరంటే ఎంత ఇష్టం. అమ్మకి తన బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుందండి. తన బిడ్డలకి ఏమైనా జరిగితే అమ్మ చూస్తూ అలాగే ఊరుకోదు. అమ్మకి తెలుసు మీ పైన ఈ ప్రయోగం జరిగిందని అమ్మకి తెలుసు. అమ్మ చూస్తూనే ఉంది. అమ్మ ఇదంతా ఎవరు చేస్తున్నారు ఏంటిది అని ప్రతి ఒక్కటి అమ్మకి తెలుస్తూనే ఉంటుంది. అమ్మకు తెలియకుండా ఏది ఉండదు కదండి ఈ సృష్టిలో. అలా అమ్మకి ప్రతి ఒక్కటి తెలుసు. మీకు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏంటి అని అన్నీ తెలుసు. అందుకే అమ్మ ఇప్పుడు మిమ్మల్ని దీంట్లో నుంచి బయటికి తీసుకొస్తుంది. అలాగే అమ్మ బిడ్డలైన మీకోసం అమ్మ మీ చుట్టూ ఒక సురక్షా కవచాన్ని గట్టిగా ఏర్పరుస్తుందన్నమాట. అలాగే ఏ బ్లాక్ మ్యాజిక్ అయితే మీ శత్రువులు ఏమంటారు, వాళ్ళని ఏమనాలో కూడా అర్థమవుతలే, అలాంటి రాక్షసులు, దయ్యాలు, పిచాచుల అన్నా కూడా వేస్టే వాళ్ళు. ఎన్నిసార్లు వాళ్ళకి బుద్ధి చెప్పినా వాళ్ళకి బుద్ధి అనేది వస్తూనే లేదు అసలు. ఇంకా అమ్మ కూడా ఎక్కువ రోజులు ఎక్కువ సమయం వాళ్ళకి ఇయ్యదండి. ఇక ఎక్కువ పదే 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 తన బిడ్డల జోలికి వస్తే అమ్మ చూస్తూ ఊరుకోదిగా. ఎన్నిసార్లు వీళ్ళకి శిక్ష విధిస్తూ మంచిగా చెప్తున్నా కానీ వీళ్ళు వినట్లేదని ఇక అమ్మ ఇప్పటి నుండి సమయం చూసి వాళ్ళకి ఒక స్ట్రాంగ్గా ఇస్తుంది. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇక ఏ బ్లాక్ మ్యాజిక్ అయితే వాళ్ళు మీకు చేసి పంపారో దాన్ని అమ్మ తిరిగి మళ్ళా మీ శత్రువులకి
తిప్పికొట్టి పంపిస్తుంది. ఇంకా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అమ్మ చూసుకుంటుంది కదా. కాబట్టి మీరు మాత్రం మీరు ఏదైతే నిత్యం చేసేటివి ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా చేయాలి, మానకూడదు. ఒకవేళ మీరు ఏది ఇట్లా అంత ఎలాగా ఉంది, చీదర అనిపిస్తుంది, చేసే మూడు లేదు, అది ఇది అని అనుకొని మానేసిరంటే మీ యొక్క ఏదైతే సురక్షా కవచం మీ చుట్టూ ఉందో దాని శక్తి అనేది తగ్గుకుంటూ వస్తుంది. అలా తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడైతే అది తగ్గిపోతూ ఉంటుందో మీ శత్రువులు ఏదైనా ప్రయోగం చేస్తే అది మీకు చాలా స్ట్రాంగ్ దెబ్బ పడిపోతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మని ఆరాధించుకోవడం, ఇంట్లో దీపారాధన మాత్రం మానకూడదు. అవి ఖచ్చితంగా ఎప్పుడు చేసుకుంటూ ఉంటేనే మీకు మీ ఇంటి చుట్టూ అంత పాజిటివ్ ఎనర్జీ మీకు రక్షణ కవచంగా ఏర్పడిపోతుందన్నమాట. సరేనా? దీని ప్రభావం మీపై ఎక్కువగా చూపించలేకపోయింది. ఎందుకంటే మీరు సదా అమ్మని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి. కానీ కొంతవరకు దాని ప్రభావం మీపై పడడం వల్ల మీకు రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం, మధ్యరాత్రుల్లో మెలకువ రావడం, ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్ అవ్వడం, ఇలాంటివన్నీ మీకు జరుగుతూ ఉన్నాయి. అదండి చెప్పాను కదా ఇంతకుముందుకే. అలా మీకేమైందంటే అమ్మ అనిత్యం మీరు అమ్మని ఆరాధిస్తూ ఉండడం వల్ల, అమ్మ శక్తి మీ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఏదైతే పంపించారో దాని ప్రభావం మీపై ఎక్కువ పడలేదు. కానీ కొంతవరకు అది దాని ప్రభావం చూపించిందనమాట. అది ఏ రకంగా మీకు బేచైన్ అయిపోవడం, నిద్ర పట్టకపోవడం, మధ్యరాత్రి సడన్గా మెలకువకు రావడము, మీకు ఏదో అయిపోతుంది నాకు అన్న ఫీలింగ్ అవ్వడము, ఇలాంటివి కొన్ని చిన్న ఇష్యూస్ మీకు అది క్రియేట్ చేసిందనమాట. అంతకు మించి ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది ఎక్కువ అది క్రియేట్ చేయలేకపోయింది. ఎందుకంటే అమ్మ శక్తి మీ లోపల ఉంది కదా. సో అది మిమ్మల్ని ఎక్కువ ఏం చేయలేకపోయింది. కానీ కొంతవరకు అలా దాని యొక్క చిన్నపాటి ప్రభావాన్ని మీపై చూపించేసింది. అక్కడ చూపించేసరికి తల్లి ఏం చేసింది, ఎంబడే అమ్మ నా బిడ్డల జోలికి వస్తారా అని మీ చుట్టూ ఎలాంటి గట్టి చాలా స్ట్రాంగ్ సురక్ష కవచాన్ని ఏర్పరిచి ఎవరైతే మీ శత్రువులు మీకు చేశారో దాన్ని తిప్పి అమ్మ వారిపైకే పంపించేసిందనమాట. మీరు చేసింది మీరే అనుభవించండి, మీరు ఏదైతే నా బిడ్డకి పంపించిర్రో అది తిరిగి మీకే పంపుతున్నాను తీసుకోండి అని పంపించేసింది. అందుకే ఎవ్వరు తీసిన గోతులో వాళ్ళే పడతారని ఊరికేనే అనలేదండి. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ జగన్మాత, బ్రహ్మాండం, ప్రకృతి, ప్రతి ఒక్క మంచి శక్తి అన్నీ తోడై ఉంటాయి. ఎప్పుడూ అనేది చెడు అనేది జరగదు. కష్టాలు వస్తాయి, రావని కాదు. కానీ వాటిలో నుంచి కూడా బయటకి తల్లిదండ్రులే తీసుకొస్తారు. కాబట్టి మనం కష్టాలు వచ్చాయి కదా అని అయ్యో దేవుడు లేడు, అమ్మ లేదు, అసలు ఏం లేదు, మాకెప్పుడు కష్టాలే అది ఇది అని అనుకొని మీరు భక్తి మార్గాన్ని వదిలేస్తే ఇంకా మీ జీవితం వేస్ట్, దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు వదలొద్దు. ఎందుకంటే మంచికే కష్టాలు ఎక్కువ ఉంటాయండి, చెడుకు కాదు. చెడుకి ఎలా ఉంటుందంటే ఆ వచ్చినప్పుడు ఆ తల్లి వేస్తే శిక్ష ఇంకా మళ్ళీ జీవితంలో అది దేనికి పనికి రాకుండా, ఏది కాకుండా, ఏం లేకుండా అన్నట్టు అయిపోతుంది. మంచికి కష్టాలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి అమ్మనే ఇస్తుంది. దాంట్లో నుంచి బయటకి అమ్మనే తీసుకొస్తుంది. అమ్మ బిడ్డలు మంచి వాళ్ళకి ఏ వచ్చినా వారు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తూ జీవితంలో ముందుకు వెళ్తారని తెలియజేయడానికే తల్లిదండ్రులు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని స్ట్రాంగ్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఒక చిన్న విషయం అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. అమ్మ ఎప్పుడు మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. వీలైతే వీడియోని షేర్ చేయండి. అమ్మకి మాత్రం తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకోండి. కామెంట్లో జై దుర్గా అని రాసి అమ్మకి ధన్యవాదాలు తెలుపుకోండి. ఎందుకంటే మీరు దుర్గమ్మకి కనెక్ట్ అయినారు అంటే మీరు అమ్మకి కనెక్ట్ అయిపోయారనమాట. అలా అమ్మ శక్తి మీ చుట్టూ ఉంటుంది. కాబట్టి
మహాకాళి, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు వీళ్ళందరూ కూడా మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మీ చుట్టూ ఒక మంచి సురక్ష కవచాన్ని ఏర్పరుస్తున్నారు. ఎందుకంటే మీరు వారికి చాలా ఇష్టమైన బిడ్డ కాబట్టి. మీకోసం వాళ్ళందరూ వాళ్ళందరూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కూడా ఇక మీదట కూడా. మీకోసం వాళ్ళు ఇవన్నీ చేస్తూ మీకు ఏమి కాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చూసారా అండి? అమ్మ, మీరు మీ భక్తితో అమ్మని కనెక్ట్ అయిపోయారు, అమ్మ మీకు కనెక్ట్ అయ్యింది. అలా అవ్వడంతో అమ్మ శక్తి మీ చుట్టూ ఉండి మీకు సురక్ష కవచాన్ని ఏర్పరుస్తూ ఉంది. అలాగే అమ్మతో పాటు అమ్మ మహాకాళి, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు వీళ్ళందరూ కూడా అమ్మతో పాటు మీకు ఒక మంచి సురక్ష కవచాన్ని ఏర్పరుస్తూ మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏమీ కాకుండా మీరు మంచిగా ఉండేలా మీకు మంచి ప్రొటెక్షన్ని ఏర్పరిచారు. ఎందుకంటే మీరు వాళ్ళకి చాలా ఇష్టమైన బిడ్డ కాబట్టి మీకు ఏం కాకుండా ఉండేలా వాళ్ళు చూసుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళందరూ కలిసి చూసుకుంటున్నారు. మీరు ఈ తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన బిడ్డ, ముద్దుల బిడ్డ అన్నమాట. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాగే షాక్లో కూడా ఉండిపోయారు. ఇంత పెద్ద ప్రయోగం చేసి వీళ్ళకి అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. మీ శత్రువులు ఏంది ఇది అని ఇట్లా ఆశ్చర్యపోతున్నారు, షాక్లో ఉంటున్నారు. ఏంది ఇది, ఏమవుతుంది అసలు, ఏంటిది అని వాళ్ళకి అర్థమవుతలే. ఏంది వీళ్ళని చూస్తే ఇట్లా ఉన్నారు, మేము ఏం పంపించినా వీళ్ళకి ఎందుకు ఏమవుతలేదు, ఏం జరుగుతుంది అసలు అన్న ఒక షాక్లో, ఆలోచనలో వాళ్ళకు ఆశ్చర్యపోతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు అనమాట. మీ శత్రువులకి ఇలాంటిది ఏంటిది, ఇది అసలు మేము ఎందుకు ఏం పంపించినా వీళ్ళకి ఏమవుతలేదన్న ఇదిలో వాళ్ళు ఉన్నారు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అమ్మ చెబుతుంది. ఇంత పెద్ద ప్రయోగం చేసి వీళ్ళకి పంపించిన ఏమి జరగడం లేదు ఎందుకని అన్న ఆలోచనలో వాళ్ళు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. చూసారా? మేము ఇంత పెద్ద ప్రయోగాలు చేసి అవన్నీ చేసి ఇంత పెద్ద బ్లాక్ మ్యాజిక్ చేసి పంపించినా వీళ్ళకి ఎందుకు ఏమవుతలేదన్న ఆలోచనలతో, షాక్లతో ఆశ్చర్యపోతూ వాళ్ళకి పిచ్చి పట్టినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన అట్లా మారిపోయింది. వీళ్ళకి ఎందుకు ఇట్లా జరగట్లేదు, అసలు ఏమవుతుంది, వీళ్ళ దగ్గర ఏముంది, ఏంటిది వాళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళు పిచ్చోళ్ళలాగా తయారైనరు అనమాట. అట్లా వాళ్ళకు కన్ఫ్యూజన్లతో అసలు ఏంది, వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదో కూడా అర్థం కానంత పరిస్థితులలో వాళ్ళకి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అమ్మ దయ, అనుగ్రహం వల్ల మీకు కొన్ని శక్తులు లభించాయి. అవి ఎలా పనిచేస్తున్నాయి అంటే అమ్మ అనుగ్రహం, దయ వల్ల అంటే మీరు నిత్యం దీపారాధన చేయడము, ధ్యానం చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే అమ్మ అనుగ్రహిస్తుంది. మిమ్మల్ని అనుగ్రహించినప్పుడు అమ్మ శక్తులన్నీ మీకు కొన్ని లభిస్తున్నాయి. లభించడం వల్ల వాటి వల్ల ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలియాలి కదా. అవి ఎలా పని చేస్తాయి అంటే మీ దగ్గరికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు వస్తే, అంటే అమ్మ శక్తి ఎలా పనిచేస్తుందో మీకు ఇప్పుడు అమ్మ చెబుతుందనమాట. ఎలా మీ దగ్గరికి ఎవరన్నా వాళ్ళ మీన కానీ, వాళ్ళ దగ్గర కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చూసి దూరంగా వెళ్ళిపోతుంది. చూడండి, అంటే మీ దగ్గర చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అది ఏ పాజిటివ్ ఎనర్జీ? ఆది పరాశక్తి జగన్మాత యొక్క శక్తి, అదే పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీ దగ్గర ఉండడం వల్ల
మీ దగ్గరికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు వచ్చినా ఏమైపోతుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీని చూసి ఆ నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్ళిపోతుంది. అమ్మో అమ్మ ఉంది ఇక్కడ, అమ్మ శక్తి ఉంది, అమ్మ శక్తి ముందు మేము నిల్చోలేమని అవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. చూసారా అండి, అది పాజిటివ్ ఎనర్జీకి ఉన్న ఒక పెద్ద ఇది పవర్ అనొచ్చు. అసలు ఇంకా వాటికి మనం ఎలాంటి పేర్లు పెట్టలేము. ఆ తల్లి యొక్క శక్తికి ఏం పెట్టి అంటాం చెప్పండి. ఈ సృష్టిని నడిపించే జగన్మాత యొక్క శక్తికి మనము పేరు పెట్టే అంత స్థాయి మనకు లేదు. ఇలా అని చెప్పే ఇది కూడా మనకు లేదు. ఏదో అమ్మ మీద మనకు ఉన్న ప్రేమతో మనకు ఏదో తెలిసింది మనము అనుకుంటూ ఉంటాము. వాటికి మీ లోపల అమ్మ యొక్క శక్తి ఉందని తెలిసిపోతుంది. మీ మీ గురించి మీ గురించి కూడా సర్వం తెలిసిపోతాయి వాటికి. మీరు గమనించండి, మీ లోపల అమ్మ శక్తి ఉండడం వల్ల మీకు ఎక్కువగా వేడి అనిపిస్తుంది. చూసారా అండి, ఆ నెగిటివ్ ఎనర్జీ గుర్తుపట్టేస్తుంది. మీ లోపల అమ్మ యొక్క శక్తి ఉందని తెలుసుకొని అవి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. మెయిన్ కారణం అది. అలా వాటికి కూడా తెలిసిపోతుంది అమ్మ ఇక్కడ ఉంది, వీళ్ళ లోపల అమ్మ శక్తి ఉందని తెలుస్తుంది. కాబట్టి వాటికి మీ దగ్గర నించోలేక అవి దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే ఇంకా ఏంటంటే, మీకు అమ్మ శక్తి మీ లోపల ఉండడం వల్ల మీకు బాగా వేడిగా అనిపించడము, మీ లోపల ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అయినట్టు మీరు ఫీల్ అవ్వడము, మీ చేతుల్లో కాళ్ళల్లో ఎక్కువగా వేడిగా ఉండడం, మండినట్టు, సెగలు ఇట్లా పొగ వచ్చినట్టు అలా ఫీల్ అవ్వడం. నింగలం పట్టుకుంటే మనకు వేడి అనిపిస్తుంది కదండి, అలా మీ అరిచేతులు అరికాళ్ళల్లో మీ ఫీలింగ్ అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే అమ్మ శక్తి ఎలా ఉంటుంది, అగ్నిపర్వతం కన్నా కూడా ఇంకా ఎక్కువ ఇట్లా పవర్ఫుల్గా ఉంటుంది. సో అది శక్తిని మనం తట్టుకోలేము. కానీ అమ్మ తట్టుకునే శక్తి కూడా అమ్మనే ఇస్తుంది. కానీ అది వేడి అనేది మనకు బాడీలో మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, నిత్యం దీపారాధన, అమ్మని ధ్యానించుకుంటూ ఉంటారు కదా, అలా చేస్తూ ఉన్నప్పుడు మీరు అమ్మ నామాన్ని ధ్యానం చేయడం, అమ్మ నామాన్ని జపించడం చేస్తూ ఉంటారు కదా, దాంతోపాటు తప్పకుండా మీరు శివయ్య నామాన్ని, శివయ్య మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. అప్పుడే మీకు మీ బాడీలో 2 శక్తులు ఈక్వల్గా ఉంటాయి. అదండి, ఇది నిజమండి. ఎందుకంటే అమ్మ వేడి అంటే అగ్నిపర్వతంలాగా అమ్మ ఆ రకంగా ఉంటుంది. తండ్రి చల్లగా మంచు పర్వతంలాగా ఉంటాడు. కాబట్టి మన బాడీలో హీట్ కూల్ 2 సరి సమానంగా ఉంటేనే బాడీ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు నిత్యం అమ్మ నామాన్ని, అమ్మ మంత్రాలని వీటిని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు కదా, అలాగే వాటితో పాటు మీరు శివయ్య నామాన్ని, శివయ్య మంత్రాన్ని జపిస్తూ ఉండండి. 2 ఈక్వల్గా చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ బాడీ కరెక్ట్గా ఉంటుంది. మీకు మీ బాడీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా తల్లిదండ్రులే చూసుకుంటారనమాట. మీకు కరెక్ట్గా 2 ఈక్వల్గా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అంటే వేడి అనిపించినట్టు, చల్లగా అయిపోయినట్టు ఇట్లా ఏమీ ఉండదు. బాడీ టెంపరేచర్ అనేది కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉంటాయన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇలా చేయడం వల్ల అమ్మతో పాటు శివయ్య అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే మీ లోపల మంచి గుణాలు, మంచి శక్తిని మీ వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. చూసారండి, ఇలా ఇద్దరిని ధ్యానం చేయడం వల్ల శివయ్య అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీ లోపల మంచి మంచి గుణాలు వస్తాయి, మంచి శక్తిని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారన్నమాట. ఇలా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇలా ఇంకా ఎన్నిటినో మీరు దక్కించుకోగలుగుతారు. ఈ బ్రహ్మాండంలోని శక్తులన్నీ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ, ప్రొటెక్షన్ ఇస్తూ మిమ్మల్ని మీ జీవితంలో ముందుకు సాగేలా
సహాయపడుతున్నాయి. చూడండి, బ్రహ్మాండం అన్న ఏదైనా అంతా సర్వం అమ్మనే. మీకు ఎలాంటివంటే ఇంకా మీకు మంచి మంచి శక్తులన్నీ ఇంకా దక్కించుకోగలుగుతారన్నమాట మీరు. అలాగే ఈ బ్రహ్మాండంలోని పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తూ మిమ్మల్ని జీవితంలో ముందుకు మంచిగా సాగేలా సహాయపడుతూ ఉంటాయన్నమాట. చూడండి, సర్వం ఈ జగతంతా అమ్మనే ప్రతి ఒక్క రూపంలో ఏ నామంతో పిలిచినా ఎలా పిలిచినా ఏదైనా అమ్మనే. మీరు ఏ విధంగా ఆరాధించుకుంటుంటే అమ్మ మీకు ఆ రకంగా కనిపిస్తూ ఆ రూపంలో ఆ నామంతో అమ్మ మీకు దర్శనమిస్తూ అన్నీ చేస్తూ మిమ్మల్ని ఈ ప్రకృతి రూపంలో బ్రహ్మాండం విశ్వం అన్నిట్లలో అమ్మనే. అమ్మ మీకు అన్ని రకాలుగా తోడుండి మిమ్మల్ని మీ జీవితంలో ముందుకు నడిపించేందుకు చాలా సహాయపడుతుంది. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ బిడ్డలందరిపై ఉంటుంది. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.